సీనియర్ సిటిజన్స్ వారి యొక్క బర్త్డేలు మనము లాస్ట్ మంత్ జరుపుకోలేదు. ఈరోజు మనం లాస్ట్ మంత్ యొక్క బర్త్డేలని మనం జరుపుకుంటున్నాము. ఇప్పుడు ఇక్కడ కాలనీ నుంచి సీనియర్ సిటిజన్ మరియు వచ్చిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాము. దీనికి చెప్పాను, ఒక జావ్ డాక్సిన్ అని ఒక ఆయన ఒక పుస్తకం రాశారు, ద స్కై గెట్స్ డార్క్ స్లోలీ. అంటే మనం ఒక 60, 70, 80 ఇయర్స్ వచ్చిన తర్వాత మెల్లిమెల్లిగా ఆకాశం చీకటి పడుతుంది అని. అంటే మనకు అందరికి తెలిసిందే, ఏదో ఒక రోజు పోవాల్సి వస్తుంది అనేది. మరి ఇట్లాంటి విషయం ఇప్పుడు మాట్లాడుకోవచ్చా అంటే, మనందరికి తెలుసు పుట్టడం ఎంత సహజమో చావు కూడా అంతే సహజం. అయితే ఎట్లాంటి పరిస్థితులను ఎదుర్కొంటాం మనము ఒక ఏజ్ వచ్చిన తర్వాత, మేబీ 60, 70, 80 ఏజ్లో అందరికీ వర్తించకపోవచ్చు, బట్ డెఫినెట్లీ కొందరికైతే వర్తిస్తుంది. సో మనం దీన్ని అన్వయించుకోవాల్సిన పని లేదు, జస్ట్ ఊరికేనే వినేసి సరదాగా దీన్ని వదిలిపెట్టేద్దాం. అయితే అట్లాంటి పరిస్థితుల నుంచి బయటపడడానికి మనం ఏం చేయాలి అనేది కూడా ఈ పుస్తకంలో రాశారు, ఇంగ్లీష్లో రాశారు. అయితే దీన్ని మన యండమూరి వీరేంద్రనాథ్ గారు మన కోసమని దాన్ని తెలుగు అనువదించి కొంచెం ముఖ్య ఘట్టాలు ఇచ్చారు. బర్త్డే డేట్ ప్రకారంగా పిలుస్తున్నాను. 1 జూన్ 1953లో సకినేపల్లి అనే గ్రామం ఈస్ట్ గోదావరి డిస్టిక్లో జన్మించారు. తమరు ఈసీఐఎల్లో పనిచేసి రిటైర్ అయ్యారు. వీరు మన కాలనీలో 1998 నుంచి ఇల్లు కట్టుకొని ఉంటున్నారు. వీరు ప్లాట్ నంబర్ 144 స్ట్రీట్ 5Nలో ఉంటున్నారు మన మధ్య. ఈరోజు సురేందర్ గారు మన మధ్యన 71వ జన్మదినం జరుపుకుంటున్నారు. ప్లీజ్ వెల్కమ్ సార్. కూర్చోండి. సుబ్బారెడ్డి గారు 1 జూన్, కూర్చోండి సార్, పర్లేదు కూర్చోండి. వీరు కూడా 1953. వీరు ఆళ్లగడ్డ కర్నూలు డిస్టిక్లో జన్మించారు. మీరు ఇంకా పనిచేస్తున్నట్టు చెప్పారు. ఈ స్టిల్ వర్కింగ్, చర్లపల్లి ప్రైవేట్ కంపెనీలో ఇంకా పనిచేస్తున్నారు. వారు 41 ఇయర్స్గా కొనసాగుతుంది. 71 ఇయర్స్ ఏజ్లో. దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ లైఫ్. ఖాళీ ఉండకుండా ఏదో ఒకటి చేయాలనేది నిజంగా అమలు చేస్తున్నారు మన సుబ్బారెడ్డి గారు. వీరు మన కాలనీలో 1996, చాలా ఓల్డెస్ట్ క్యాండిడేట్, 1996 నుంచి ఉంటున్నారు. 79 ప్లాట్ నంబర్ 3S స్ట్రీట్లో వీరు మన మధ్యన 71వ జన్మదినం జరుపుకుంటున్నారు. ప్లీజ్ వెల్కమ్ సార్. హనుమంతరావు గారు కూడా 1 జూన్ 1953 తమరు అద్దంకి ప్రకాశం డిస్టిక్లో జన్మించారు. సార్ ఈసీఐలో సీనియర్ డీజీఎంగా పనిచేసి రిటైర్ అయ్యారు. వీరు మన కాలనీలో 2000 నుంచి ఉంటున్నారు. 117 ప్లాట్ నంబర్ 4N స్ట్రీట్. వీరు కూడా మన మధ్యన 71 జన్మదినం జరుపుకుంటున్నారు. రామకృష్ణ గారు 2 జూన్ 1952 కురాకులపల్లె అనంతపూర్ డిస్టిక్లో జన్మించారు. వీరు ఎన్ఎఫ్సిలో పనిచేసి రిటైర్ అయ్యారు. వీరు మన కాలనీలో 2002 నుంచి ఉంటున్నారు. 112 ప్లాట్ నంబర్, రోడ్ నంబర్ 4N, ఇదే రోడ్, ఈ రోడ్లో ఉంటున్నారు. వీరు మన మధ్యన 72వ జన్మదినం కూర్చున్నారు. శర్మ గారు 7th జూన్ 1960, కూర్చోండి సార్. 7th జూన్ 1960 హైదరాబాద్లో జన్మించారు. వీరు కూడా ఈసీఐఎల్లో పనిచేసి రిటైర్ అయ్యారు. మన కాలనీలో 1995 నుంచి ఆల్మోస్ట్ 29 to 30 ఇయర్స్ నుంచి మన కాలనీలో ఉంటున్నారు. వీరు ప్లాట్ నంబర్ 82 రోడ్ 3S. ఈరోజు మన మధ్యన తమ 64వ జన్మదినం జరుపుకుంటున్నారు. తర్వాత పి రామచంద్రరావు గారిని స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుచున్నాం. ఈ రోజు బర్త్డే జరుపుకుంటున్న సభ్యుల్లో వీరు సీనియర్ మోస్ట్, మనందరికంటే వయసులో పెద్దవారు. పి రామచంద్రరావు గారు 7th జూన్ 1944 కంచనపల్లె అనే గ్రామం, జనగాం డిస్టిక్, ప్రస్తుతం జనగాం డిస్టిక్ లో జన్మించారు. వీరు తమ వ్యవసాయం చేసుకున్నారు. ఓకే, 2004 నుంచి మన కాలనీలో ఉంటున్నారు. వీరు ప్లాట్ నంబర్ 23 1S స్ట్రీట్లో తమ నివాసం ఏర్పరచుకొని ఉంటున్నారు. వీరు మన మధ్యన 80వ జన్మదినం జరుపుకుంటున్నారు. సత్యరెడ్డి గారు 10 జూన్ 1953 అప్పాజీపేట్ నల్గొండ డిస్టిక్ లో జన్మించారు.
వీరు కూడా హెచ్సిఎల్ నుంచి పదవీ విరమణ పొంది మన కాలనీలో 2011 నుంచి ఉంటున్నారు. వీరు ప్లాట్ నంబర్ 36(6)N ఎక్స్టెన్షన్ లో తమ నివాసం ఏర్పరచుకొని మన మధ్యన ఉంటున్నారు. వీరు మన మధ్యన తమ 71వ జన్మదినం జరుపుకుంటున్నారు. సత్యరెడ్డి గారు. విజయ్ కుమార్ గారు 10 జూన్ 1956 ఆరూర్ అనే గ్రామంలో యాదాద్రి డిస్ట్రిక్ట్ అక్కడ జన్మించారు. హెచ్సిఎల్ లో పనిచేసి పదవి విరమణ పొందారు. వీరు 1997 నుంచి మన కాలనీలో ప్లాట్ నంబర్ 126 రోడ్ 4S తమ నివాసం ఏర్పరచుకొని మన మధ్యన ఉంటున్నారు. విజయ్ కుమార్ గారు మన మధ్యన ఈ రోజు తమ 68వ జన్మదినం జరుపుకుంటున్నారు. ప్లీజ్ వెల్కమ్ విజయ్ కుమార్ గారు. శ్రీహరి ప్రసాద్ గారు 11 జూన్ 1947 అంటే స్వాతంత్రం రాకముందుకే తెనాలిలో జన్మించారు. వీరు SBI బ్యాంక్ లో పనిచేసి రిటైర్ అయ్యారు. మన కాలనీలో 2000 సంవత్సరం నుంచి ప్లాట్ నంబర్ 110 రోడ్ నంబర్ 4N ఇదే రోడ్లో తమ నివాసం ఏర్పరచుకొని ఉంటున్నారు. వీరు మన మధ్యలో 77వ జన్మదినం జరుపుకుంటున్నారు. ప్లీజ్ వెల్కమ్ శ్రీ ప్రసాద్ గారు. రమణ గారు 15 జూన్ 1948 కాకినాడలో జన్మించారు. వీరు DRDL సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ DRDL లో పనిచేసి రిటైర్ అయ్యారు. వీరు మన కాలనీలో 2000 నుంచి ఉంటున్నారు. ప్లాట్ నంబర్ 261 రోడ్ నంబర్ 7S లో నివాసం ఏర్పరచుకొని మన మధ్య ఉంటున్నారు. వీరు ఈ రోజు తమ 76వ జన్మదినం జరుపుకుంటున్నారు. వెంకటేష్ గారు 25 జూన్ 1960 హైదరాబాద్ లోనే జన్మించారు. వీరు తమ బిజినెస్ యాప్రాల్లో ఉంది, ఇక్కడ కూడా ఓపెన్ చేశారట. ప్రస్తుతం బిజినెస్ కి ఏజ్ ఏమి ఉండదు, ఓన్లీ గవర్నమెంట్ సర్వీస్ అయితేనే రిటైర్ చేయమంటారు. అదర్వైజ్ అగ్రికల్చర్ బిజినెస్ ఇట్లాంటివన్నీ ఏజ్ తో సంబంధం లేకుండా కంటిన్యూ చేయొచ్చు. వాళ్ళు బిజినెస్ కంటిన్యూ చేస్తున్నారు. మన కాలనీలో 2016 నుంచి ఉంటున్నారు. వీరు 396 ప్లాట్ నంబర్ రోడ్ 9S లో ఉంటున్నారు. వీరు మన మధ్యన 64వ జన్మదినం జరుపుకుంటున్నారు.
బర్త్డే సెలబ్రేషన్స్ చేసుకున్నటువంటి మెంబర్స్ అందరినీ అభినందిస్తున్నాను. మై బెస్ట్ విషెస్ టు ఆల్ అండ్ మెనీ రిటర్న్స్ ఆఫ్ ది డే. కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ ద టైం గివెన్. థ్యాంక్ యూ. సీనియర్ సిటిజన్ వాళ్ళందరికీ శుభాకాంక్షలు. ఈ సంతోషంగా పుట్టినరోజు జరుపుకోవడం చాలా సంతోషంగా అందరికీ ఇచ్చుకుంటాను. నేను ఎక్కువ మాట్లాడండి, ఎక్కువ బయటికి రాలేను కాబట్టి నాకు అందరి మీద ప్రేమ ఎక్కువ ఉంటుంది. బాగా రాలేదు లేదు, ఎక్కువ కలవచ్చలేను. ఇప్పుడు డ్యూటీలోనే ఉంటాను. సాయంత్రం మీదకి ఇంటికి రావడం. థ్యాంక్ యూ. ఈరోజు పుట్టినరోజు జరుపుకోవడం ఎంతో శుభం, చాలా మంచి పరిణామం. నాతో పాటు ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న నా మిత్రులందరికీ కూడా శుభాభినందనలు. ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని క్రమం తప్పకుండా విజయవంతంగా నిర్వహిస్తున్న ఈ భవానీనగర్ సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యవర్గ సభ్యులకు నా ధన్యవాదాలు. అలానే ఈ కార్యక్రమానికి విచ్చేసి జయప్రదం చేసిన మీ అందరికి కూడా నా శుభాకాంక్షలు, నా అభినందనలు, నా థ్యాంక్స్. థ్యాంక్ యూ వన్స్ అగైన్. సభకు నమస్కారం. నాతో పాటుగా జరుపుకుంటున్నటువంటి జన్మదినం జరుపుకుంటున్నటువంటి మా సహోదరులకందరికీ అభినందనలు. ఇప్పుడు ఇలా జరగడం అనేది ఇది రెండోసారి మా ఉద్దేశంలో ఇది ఇట్లానే జరగాలని చెప్పి ఆశిస్తూ ముగిస్తున్నాను. గుడ్ ఈవినింగ్ ఆల్. పోయిన నెలలో జన్మదినోత్సవాన్ని జరుపుకుని ఈరోజు వాటి అన్నిటినీ కంబైన్ చేసి ఉత్సాహంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించి చక్కటి ప్రోగ్రామ్ని అందజేసిన కార్యవర్గ సభ్యులకు, సీనియర్ సిటిజన్ కార్యవర్గ సభ్యులకు ముందుగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా నాతో పాటు పోయిన నెలలో జన్మదినం జరుపుకుని ఈరోజు ఆ కార్యక్రమంలో పాల్గొన్న నా తోటి సీనియర్ ఫ్రెండ్స్ అందరికీ కూడా మరొకసారి జన్మదిన ఆ రోజు వారి డేట్స్ని బట్టి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఈ కార్యక్రమానికి విచ్చేసిన లేడీస్ అండ్ జెంటిల్మెన్, మీ అందరి ప్రెజెన్స్ వల్ల ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా జరిగిందని నేను భావిస్తున్నాను. మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు మన భవానీనగర్ కాలనీలో సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ తరఫున ఇక్కడ బర్త్డే జరుపుకుంటున్నటువంటి నా తోటి మిత్రులు, సహచరులు నా తోటి అంటే మా మిత్రులు మరియు అలాగే మా అసోసియేషన్ మెంబర్స్, ఇక్కడికి వచ్చిన పెద్దలు, మరి నేను ఎస్సీలో సీనియర్ ఆఫీస్ సూపరింటెండెంట్గా రిటైర్డ్ అయ్యాను. ఈ కాలనీకి వచ్చిన తర్వాత కాలనీలో మన వెల్ఫేర్ సొసైటీ ఆఫీస్ బేర్గా పనిచేశాను. అలాగే సీనియర్ సిటిజన్స్ కూడా పనిచేస్తున్నాను. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇలా అసలు యాక్చువల్గా మనం ఇక్కడ జరుపుకునేది ఎందుకంటే మనం అందరం సొసైటీగా జరుపుకుంటే ఒక ఆ హ్యాపీనెస్సే వేరుగా ఉంటుంది. పేరున ధన్యవాదాలు. నాతో పాటు ఈరోజు బర్త్డే జరుపుకుంటున్నటువంటి సోదరులకు కూడా బర్త్డే విషెస్. ఇలాంటి బర్త్డేలు ఇంకా చాలా జరుపుకోవాలని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమానికి వచ్చి మీ అందరూ ఎంతో జయప్రదం చేసినందుకు కూడా మీ అందరికి పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. సభకు నమస్కారం. ఈరోజు నాతో పాటు జన్మదినాన్ని జరుపుకుంటున్నాం అందరికీ కూడా శుభాకాంక్షలు చెప్తున్నాను. చెప్పేది ఏం లేదు, అంతా బాగానే ఉంది. సర్వే జన సుఖినో భవంతు, అందరూ బాగుండాలి, అందరిలో నేను ఉండాలి. ఈ కాలనీకి వచ్చేసిన సభ్యులందరికీ నమస్కారం. పని చేయగలను మాట్లాడున్నారు. ఈ పుట్టినరోజు వేడుకలో మన కార్యవర్గ సభ్యులకు, మన భవానీనగర్ అసోసియేషన్ ప్రజలందరికీ నా ధన్యవాదాలు. నా పుట్టినరోజుతో పాటు ఇతర సభ్యులకు అందరికీ మంచి జరగాలని బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. బర్త్డే జరుపుకునే ఈ పెద్దలందరికీ కూడా శుభాభినందనలు. ఈ కార్యక్రమానికి చేసిన పెద్దలందరికీ కూడా శుభాభినందనలు తెలియజేస్తూ, ముందుగా మా బావగారు
సత్యరెడ్డి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. అదేవిధంగా ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మహనీయులందరికీ కూడా సురేందర్ గారికి, ఈవి సుబ్బారెడ్డి గారికి, వి హనుమంతరావు గారికి, రామకృష్ణ గారికి, ఏఎన్ శర్మ గారికి, టి రామచంద్రరావు గారికి, ఏ విజయ్ కుమార్ గారికి, శ్రీహరి ప్రసాద్ గారికి, ఈవి రమణ గారికి అండ్ ఎస్ వెంకటేష్ గారికి మీ అందరికి కూడా జన్మదిన శుభాకాంక్షలు. ఇక్కడ చూస్తుంటే మాకు చాలా ముచ్చటేస్తుంది. ఈ కాలనీ ఎంత మంచి కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. మేము ఎన్నో కార్యక్రమాలు చూసాము మా సర్వీసులో, కానీ సీనియర్ సిటిజన్ను ఇంత మంచిగా గౌరవించుకొని వారికి జన్మదినం జరుపుకునే అదృష్టం నిజంగా మీ భవానీ నగర్ కాలనీ వాసులకే దక్కిందండి. ఇంతటి చక్కటి కార్యక్రమాన్ని నిర్వహింపజేస్తున్న నిర్వాహకులు, ముఖ్యంగా ఈ భూపాల్ రెడ్డి గారు, మరి ఈ కార్యనిర్వాహక వర్గానికి మేము అభినందనలు తెలియజేస్తున్నాం. ఒక్క మాట, భారతదేశంలో పుట్టడమే ఒక గొప్ప అదృష్టం అని మన పెద్దలు చెప్తుంటారు. ఎందుకంటే ఇది పుణ్యభూమి. ద బర్త్ అండ్ ద ఎర్త్ ఆఫ్ ఇండియా ఈజ్ ఏ బూన్ టు మీ, నాట్ ఓన్లీ టు మీ మై డియర్ ఫ్రెండ్స్, but also all of you. Why? Because this is the Veda Bhumi, Veera Bhumi, Dharma Bhumi, and more particularly it is Karma Bhumi. That's why you can say the birth on the earth of India is a boon to all of us. అలాంటి కర్మభూమిలో పుట్టిన మన అందరం కూడా చూడండి, ఇక్కడ మన భారతదేశంలో మనం అందరి పండుగలు చేసుకుంటాం, కానీ ఇక్కడ వివిధ జిల్లాల నుంచి వచ్చి ఒక ఫ్రెండ్స్గా ఇక్కడ ఒక కాలనీ వాసులుగా కలుసుకున్న వీళ్ళందరూ కూడా అందరి బర్త్డేలు కూడా మనం చేసుకుంటున్నాం. ఎంత చక్కటి కార్యక్రమం చూడండి. ఇది మన భారతీయ సాంప్రదాయం. ఇది ఎక్కడ లేదండి. ఎవరికి వాళ్ళే చేసుకుంటారు, కానీ ఇక్కడ ఉమ్మడిగా చేసుకునే సాంప్రదాయం ఎక్కడ మాకైతే కనిపించదు. ఇదే మన భారతీయతలో ఉన్న గొప్పతనం. ఇదంతా మన పిల్లలు కూడా నేర్చుకోవాలి. మన భావి భారత పౌరులందరూ కూడా ఈ చక్కటి కార్యక్రమం, ఈ పెద్దలందరూ కూడా మేము ఒకటి వినయపూర్వకంగా మేము వేడుకుంటున్నాం. మీ అందరికి కూడా పాదాభివందనలు తెలియజేస్తూ మీ అందరి ఆశీస్సులు మాకందరికి అందించవలసిందిగా ప్రార్థన చేస్తూ మాకు ఈ చక్కటి అవకాశాన్ని ఇచ్చిన నిర్వాహకులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. దాంట్లో సురేందర్ గారు కానీ, సుబ్బారెడ్డి గారు కానీ, మన హనుమంతరావు, ఈసీఎల్ మన రామకృష్ణ గారు, ఎన్ఎఫ్సి శర్మ గారు అయితే బిగినింగ్ ఈ కాలనీకి వచ్చినప్పటి నుంచి తెలుసు. అలాగే హనుమంతరావు గారు, సత్యరెడ్డి గారు, విజయ్ కుమార్ గారు, మా క్లోజ్ సర్కిల్ ఆఫీస్ ఒకే సెక్షన్. రచా విజయ్ కుమార్ గారు అయితే ఎవర్ గ్రీన్ పర్సన్, నిజంగా మేము అనుకుంటాం సార్. థ్యాంక్ యూ. అలాగే హరిప్రసాద్ గారు బ్యాంకు, అలాగే ఈవి రమణ గారు పర్టికులర్ గా చెప్పాలి. ఆయన నేను జనరల్ సెక్రటరీగా ఉన్నప్పుడు పాపం ఎవడేం పని చెప్పినా చేస్తాడు, పెద్ద మనిషి. ఆయనకు చాలా థ్యాంక్స్ సార్. ఎందుకంటే సర్వీస్ లో మొదటి ఉంటాడు, మాటల్లో తక్కువ ఉంటాడు. ఎవరేం చెప్పినా ఈ పని చేయండి రమణ గారు అంటే వెళ్తాడు పాపం. అది చిన్న పెద్ద అని ఆలోచించడు. అది ఆయనకుండే మంచితనంలో ఒకటి. అలాగే వెంకటేష్ గారు మా వీధిలోనే ఉంటారు. అందరికీ పెద్దలు చెప్పినట్టు ఆయురారోగ్యాలు ఐశ్వర్యంతో హ్యాపీగా ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. ఇక్కడికి వచ్చి ఈ ప్రోగ్రామ్ ని దిగ్విజయం చేసినందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంతతో ముగిస్తున్నాం. దయచేసి మీరు లేస్తే కొంచెం ముందుకు వస్తే అక్కడ అల్పాహారం అరేంజ్